టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది సమంత. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె అదే సినిమాలో తనకు జోడీగా నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ప్రేమించుకున్న నాగ చైతన్య, సమంత పెద్దల సమక్షంలో 2017లో పెళ్లి పేరట ఒకటయ్యారు. వివాహం తర్వాత ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట అనూహ్యంగా 2021లో విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇకపోతే విడాకుల తర్వాత ఈ విషయంపై నాగ చైతన్య ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ సమంత పలుమార్లు చైతు పేరు ఎత్తకుండానే ఆయనను టార్గెట్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మరొకసారి నాగ చైతన్యను కెలికే ప్రయత్నం చేసింది సమంత. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. నాగ చైతన్య, సమంత మొదట నటించిన చిత్రం ఏం మాయ చేసావే. ఈ సినిమా గుర్తుగా YMC అనే టాటూని ఆమె మెడపైన వేయించుకుంది. ఇక తర్వాత ఇద్దరి చేతి మణికట్టులపైన ఒకే అర్థం వచ్చేలా టాటూ వేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ టాటూని ఈమె పాక్షికంగా తొలగించింది. కానీ YMC అనే టాటూని తొలగించలేదు. ఇప్పుడు ఈ టాటూని హైలైట్ చేస్తూ మరోసారి ఫోటోలు పంచుకుంది సమంత. తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా అందులో డీప్ నెక్ ఉన్న బ్లౌజ్ ధరించింది. బ్యాక్ నుండి ఫోటోలు షేర్ చేస్తూ ఆ టాటూ స్పష్టంగా కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇకపోతే ఈ టాటూని హైలైట్ చేసేలా సమంత ఫోటోలు షేర్ చేయటంతో సమంతకి ఇంకా నాగచైతన్య పైన ప్రేమ తగ్గలేదు అని అందరూ అనుకునేలా, తనపై సింపతి పెంచుకునేలా చేస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది సమంతకి తన భర్తపై ప్రేమ ఉంది, కానీ చైతుకే సమంతపై ప్రేమ లేదు అంటూ ఇండైరెక్ట్గా చైతుపై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఒక్క టాటూతో మళ్ళీ నాగ చైతన్యపై నెగటివిటీ పెరిగేలా చేసింది సమంత అంటూ నాగ చైతన్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక సమంత విషయానికొస్తే సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్లో యాక్షన్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇలా వరుస ఫోటోలతో అభిమానులకు చేరువలో ఉంటుంది. అంతేకాదు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కూడా ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై సమంత క్లారిటీ ఇవ్వలేదు.